ఈ ప్రాంతంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి సేవ చేస్తుండేటువంటి హంగామా టీం అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మీరు చేసే హంగామా మరింత బాగా వీరందరినీ కూడా దగ్గరికి తీసుకురావాలని మేము ఆశిస్తాం. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు భాషకు ఉండేటటువంటి తీయదనం, తెలుగు భాషలో ఉండేటటువంటి లోతు, తెలుగు భాషకు ఉండేటటువంటి అర్థ పుష్టి బహుశా ఏ భాషకి లేదు అంటే అది అతిశయోక్తి కాదు అని అనిపిస్తుంది. తెలుగులో అందం, ఒక పదాన్ని ఎంత అందంగా ఎన్ని రకాల వయ్యారాలతోటి దాన్ని పలకచ్చు అనేది తెలుగుకి ఉండేటటువంటి ఒక సొంత బాణి, దాని సొంత వైఖరి. అలాంటి తెలుగుని తెలిసినటువంటి వ్యక్తులకి మీరందరూ సేవ చేయగలుగుతున్నారు అని అంటే అది మాకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం. మేము చేసే సేవ కన్నా మాకు టెంపుల్స్ కావచ్చు, హిందూ కమ్యూనిటీ కావచ్చు, మిగతా ఫెయిత్స్ కావచ్చు, వాళ్ళు చేసే మంచి కార్యక్రమాన్ని ప్రజల వరకు తీసుకెళ్లేటువంటి ఒక అదృష్టం మాకు కలిగిందని ఇప్పుడు అనుకుంటాను. ఇప్పుడు మొన్న జరిగిన సెంట్రల్ టెక్సస్లో ఫ్లడ్స్ కావచ్చు, దానికి ఎవరు ఫండ్స్ రేస్ చేస్తూ ఉన్నారు, లేకపోతే టెంపుల్లో జరిగిన మన శంకర ఇతరాలయ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం. సో దాంట్లో ఒక కరెక్ట్ ఉంది. ఎందుకంటే నా వరకు తెలుసుకోవటం వేరు, నలుగురికి చెప్పటం వేరు. ఈ మా మాధ్యమం ద్వారా, రేడియో ద్వారా చెప్పగలుగుతున్నాం, 10 మందిని తీసుకొని రాగలుగుతున్నాం, మీ ద్వారా ఎంత తెలిసిందని చెప్పినప్పుడు మళ్ళీ గర్వం కాదండి. ఎందుకంటే మీడియా కాబట్టి ధ్వనిస్తుంది ఆ గర్వం, కానీ ఏమాత్రం లేదు. బట్ అదే మెయిన్ ప్రేరణ. స్వామీజీ గారితో మాట్లాడితే నాకు ఖచ్చితంగా సంతృప్తి, సంతోషం. మీతో ఇలా కూర్చొని మాట్లాడడం గొప్ప అదృష్టం. కానీ మీ వాక్ మా అందరికీ వినిపించడం, రేపు 7, 8, 9 తేదీల్లో గురువారం నుంచి ఆదివారం జరుగుతున్న కార్యక్రమాలు విశిష్టత, దాని వివరాలన్నీ చెప్పటం, 10 మంది వస్తే సంతోషంగా ఉంటుంది. మీ ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటూ, పంచుకోవడంలో ఉండేటటువంటి అందం, ఆనందం సంపాదించడంలో ఉండదు. అందుకోసం అంటాం, పంచుకున్న కొద్దీ పెంచుకుంటూ పోగలిగేది ఆనందం అంటే. అది మీరందరూ పొందుతున్నారు, పంచుతున్నారు, పెంచుకుంటున్నారు. చాలా సంతోషం. కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. మీరు చేసే కార్యక్రమాలు మరింత బాగా జరగాలని ఆశిస్తాను. జై శ్రీమన్నారాయణ.